హాయ్ వీవర్స్, వెల్కమ్ టు చిటీస్ కిచెన్. ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ ఐటెము. మనం ఉప్మాను చాలా రకాల రవ్వతో చేసుకుంటాం. బొంబాయి రవ్వ, బెన్సీ రవ్వ, గోధుమ రవ్వ అలాగా. ఇప్పుడు బెన్సీ రవ్వతో చేస్తున్నాను. దీనికోసమని 1 కప్పు బెన్సీ రవ్వ తీసుకున్నాను. మెజర్మెంట్ కప్పు బెన్సీ రవ్వ, సరిపడా కారం కోసం పచ్చిమిర్చి తరుగు, 3 టమాటా తరుగు, 1 చిన్న ఉల్లిపాయ తరుగు, కరివేపాకు కొత్తిమీర తరుగు, ఆవాలు, జీలకర్ర, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు, 3-4 స్పూన్స్ ఆయిల్. ముందుగా స్టవ్ పైన పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి అవి కొంచెం చిటపటలాడి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంతమంది కరివేపాకు ముందే వేస్తారు. ముందే వేయడం వల్ల ఎక్కువ కుక్ అయిపోయి ఫ్లేవర్ పోతుంది. అందుకని నేను తర్వాత వేస్తాను. టమాటాలు అవి వేసాక ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం కుక్ అయితే చాలు. 0.5% స్మెల్ పోయి తర్వాత పచ్చిమిర్చి తరుగు, టమాటా తరుగు వేసుకోవాలి. ఇవి వేసాక కలుపుకొని ఈ టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా వెయిట్ చేయాలి. ముక్కలుగా ఉండకుండా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటే టమాటా తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు టమాటా కుక్ అయింది. ఇప్పుడు కరివేపాకు తరుగు వేసుకున్నాను. కరివేపాకు తరుగు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని కొంచెం అది ఆయిల్ పట్టుకున్నాక కరివేపాకు మనం తీసుకున్న రవ్వకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత అంటే 1 కప్పు బెన్సీ రవ్వకి 3 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. అయినా కూడా బెన్సీ రవ్వ కాబట్టి పొడిగానే ఉంటుంది. అంటే కరెక్ట్గా ఉంటుంది. మరి పొడిగా కాకుండా, లూజ్గా కాకుండా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక ఇది బాయిలింగ్ స్టేజ్కు రావాలి. ఇలా బాయిలింగ్ స్టేజ్కి రాగానే రవ్వ వేసేసుకొని కలుపుకొని చిన్న మంట మీద పెట్టుకొని పైన మూత పెట్టుకుంటే నీరంతా పోతుంది, రవ్వ ఉడుకుతుంది. రవ్వ వేసి కలిపిన తర్వాత కొత్తిమీర తరుగు కూడా వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవరు బాగా పడుతుంది ఉప్మాకి. ఇప్పుడు నీరంతా పోయి కుక్ అయిపోయింది. ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయింది. వేడివేడిగా ఇలాగైనా తినొచ్చు, ఏదైనా పచ్చళ్ళతో అయినా తీసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, మీకు నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.